అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచా గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి గుండెకి గుబులెందుకు కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? అదేమిటి అట్లా కూర్చున్నావు? బాత్రూం నుంచి వస్తూ మంచం మధ్యలో గడ్డం కింద చేయి పెట్టుకుని మూడీగా కూర్చున్న సుజాతను అడిగాడు అర్జున్. అతని ప్రశ్నను పట్టించుకోకుండా, పాపం మీకు మీ నాన్న అన్యాయం చేశారు కదూ విచారంగా అంది సుజాత. మా నాన్న నాకేం అన్యాయం చేశాడు? పొద్దున్నే లేవగానే నీకా అనుమానం ఎందుకొచ్చింది అడిగాడు అర్జున్. మీ అన్నయ్యకేమో తెలివిగల పనిమంతురాలైన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అందరూ ఆమె తెలివితేటల్ని మెచ్చుకుంటున్నారా లేదా? మీ తమ్ముడికేమో అదృష్టవంతురాలనిచ్చి చేశారు. అందరూ ఆమె వచ్చినప్పటి నుంచి మీ తమ్ముడి దశ తిరిగిందని, అన్నీ కలిసొస్తున్నాయని అంటున్నారా లేదా? మరి మీకేమిటి? నాలాంటి తెలివి తక్కువ దాన్ని, అయోమయాన్ని ఇచ్చి చేశారు. ఏం చేస్తాం, ఒక్కొక్కరి తలరాత. అయినా ఇప్పుడు అవన్నీ అనుకుని ఏం లాభం? ఎందుకు ఇలా చేశాడో అడుగుదామంటే మా నాన్న లేడు నవ్వుతూ అన్నాడు అర్జున్. అంతేకాని నువ్వు తెలివిగలదానివే, అదృష్టవంతురాలివి అనరాన్నమాట. అంతేలేండి, నేనంటే మీకు అలసైపోయాను కోపంగా అంటూ బాత్రూంలోకి వెళ్ళి ధడేళ్ళ తలుపేసుకుంది సుజాత. ఏదో జోక్ అనుకుంటే నిద్రమంచం మీద ఈ గొడవేమిటి అని బిత్తరపోయాడు అర్జున్. కాఫీ తెచ్చిచ్చిన సుజాత ముభావంగా ఉండడం చూసి, ఏమిటి సుజా, జస్ట్ జోక్ చేశాను, అయినా ఇంకా కోపం తగ్గలేదా అనునయంగా అడిగాడు అర్జున్. మీకు నేనంటే జోక్గానే ఉంటుంది, అయినా మీకు నేనంటే ఎప్పుడు విలువ ఉంది కనుక ఉక్రోషంగా అంటూ లోపలికెళ్ళిపోయింది. సెల్ రింగ్ అవుతుంటే అనాసక్తిగా అందుకుంది సుజాత. హాయ్ అమ్మా, ఏం చేస్తున్నావు అటు నుంచి అడిగింది అఖిల. చేసేందుకు నాకేమైనా పనా పాడా? బాల్కనీలో కూర్చుని ఏదో ఆలోచించుకుంటున్నాను అంది సుజాత. ఏం ఆలోచిస్తున్నావు అడిగింది అఖిల. పొద్దున్నే మీ డాడీతో గొడవైంది. పాత గొడవలన్నీ గుర్తొచ్చి మూడంతా పాడైపోతోంది. అసలు నేనంటే ఎవరికీ అభిమానం, ప్రేమ, విలువ లేవు. కనీసం నేను పోయాకైనా నా గురించి మంచిగా అనుకుంటారో లేదో దిగులుగా అంది సుజాత. అమ్మా, అట్లా ఎందుకు అనుకుంటావు? పాజిటివ్గా ఆలోచించమని నీకెన్నిసార్లు చెప్పాను. గొడవలు కాదు, మంచి సంగతులు గుర్తు తెచ్చుకో అంది అఖిల. మంచి సంగతులా? ఏమున్నాయి అంది సుజాత. ఏమీ ఎందుకుండవు. నీ చిన్నప్పటి సరదాలు, మేము పుట్టినప్పటివి, నీ పెళ్ళైన కొత్తలోనివి, ఇలా గుర్తు తెచ్చుకోవాలే కానీ ఎన్నైనా ఉంటాయి నచ్చ చెబుతున్నట్లంది అఖిల. ఏమీ జవాబివ్వలేదు సుజాత. ఓకే అమ్మా, పనుంది, ఉంటాను కాల్ కట్ చేసింది అఖిల. అఖిల చెప్పినట్లు సంతోషం కలిగించే విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి అఖిల చిన్న పాపగా ఉన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి సుజాతకి. మా బంగారు తల్లి ఎక్కడుంది? చేతిలో వెండి గిన్నె పట్టుకొని అఖిలను వెతుకుతూ పడక గదిలోకి వచ్చింది సుజాత. మంచం కింద నుంచి హంతి దంతి సాతానే వాల్ అని వినిపించింది. మంచం కిందకి తొంగి చూసింది. మంచం కింద కాలు మీద కాలేసుకొని దర్జాగా పాడుకొని రైమ్ పాడుతోంది 7 ఏళ్ల అఖిల. అమ్మలు, బయటికి రారా, ఆమ్ తిందుగాని గారాంగా పిలిచింది సుజాత. ఊహూ, హంతి దంతి సాతానే వాల్ అంది ముద్దుగా అఖిల. బంగారు తల్లి, బయటికి వచ్చి పాడుకోరా అని చిన్నగా బయటకు తీసింది. ఏడాదికే మాటలన్నీ వచ్చేశాయి. దాని వాగుడు చూసి ఎవరూ ఏడాది పిల్ల అని చెప్తే నమ్మేవాళ్ళు కాదు. ముద్దు ముద్దుగా వసపోసిన పిట్టలా ఎన్ని మాటలు మాట్లాడేదో బుజ్జిపిట్ట. మురిపెంగా కూతురు గురించి అనుకుంటూ ఉంటే పెదవుల మీదకి అలవోకగా చిరునవ్వు వచ్చింది సుజాతకు. ఏమిటి మమ్మీ, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్న అఖిల పలకరింపుకు ఈ లోకంలోకి వచ్చింది సుజాత. నువ్వెప్పుడొచ్చావు? నేను చూడలేదు, రా కూర్చో. ఆఫీస్ లేదా అడిగింది. ఉందమ్మా, ఈరోజు కొంచెం టైం ఉంది, అందుకనే ఇటొచ్చాను కూర్చుంటూ అంది. ఏం లేదు, నువ్వేగా చెప్పావు
ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించు, సరదా సంగతులు, మంచి విషయాలు గుర్తు తెచ్చుకో అని. అదే ప్రయత్నం చేస్తున్నాను అంది సుజాత. గుడ్ అంది అఖిల. నువ్వెప్పుడొచ్చావురా అమ్మలు? నాకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఇప్పుడు నీతో మాట్లాడలేను అన్నాడు అర్జున్ బయటకు వస్తూ. పర్లేదు డాడీ, నేను కాసేపు కూర్చుని ఆఫీస్కి వెళ్ళిపోతాను అంది అఖిల. మనం సాయంకాలం పరమేశ్వరరావు ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి, గుర్తుందిగా అని సుజాతకు చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. కాసేపు తల్లి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి అఖిల కూడా వెళ్ళిపోయింది. సాయంకాలం పరమేశ్వరరావు గారి ఇంటి నుంచి వస్తూ, పెళ్లి బాగా జరిగింది కదూ, మనకు బట్టలు కూడా పెట్టారు అన్నాడు అర్జున్. అంది ముక్తసరిగా సుజాత. ఏమైంది అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? నన్నెవరేమంటారు విసురుగా అంది సుజాత. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు అర్జున్. నేను పెద్దదానిగా కనిపిస్తున్నానా? అందరూ ఆంటీ ఆంటీ అనడమే. ఈ ఆంటీ పిలుపు ఏమిటో గాని పూలవాడి దగ్గర నుంచి దగ్గర వాళ్ళు కూడా ఆంటీనే. అంత పెద్దగా ఉన్నారు. వగలబోతూ ఆంటీ అంటుంటే చిరాకేస్తుంది చికాగ్గా అంది సుజాత. ఓస్, దానికేనా? నేనింకేమిటో అనుకున్నాను అన్నాడు అర్జున్. పైగా ఎక్కడికెళ్ళినా పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు అని ఓ ట్యాగ్ తగిలించేస్తారు, జరీ చీరలు పెడతారు. నేనంత పెద్ద పేరమ్మలా ఉన్నానా? ఉక్రోషంగా అంది సుజాత. అబ్బా, దానికి కోపమేనా? అది మర్యాద. మనకు గౌరవం ఇస్తున్నారు. నీకిష్టం లేకపోతే ఆ చీరలు కట్టుకోకు అన్నాడు అర్జున్. పెట్టేవాళ్లంతా మనవాళ్ళు, కట్టుకోకపోతే బాధపడతారు. 1000 రూపాయలకు తక్కువగాని చీరలు పెడతారు. అలా అని కట్టుకోలేను, వేరే వాళ్లకు పెట్టలేను. ఇన్ని కొత్త చీరలుండగా నాకిష్టమైనవి కొనుక్కోలేను నిస్పృహగా అంది సుజాత. ఇది సమస్యేనా అన్నట్లు విచిత్రంగా చూశాడు అర్జున్. పొద్దున్నే సుజాత అరుపులతో మెలకు వచ్చింది అర్జున్కు. లేచి బయటకు వచ్చి ఏమైందా అని చూశాడు. సుజాత పని మనిషి మీద గట్టిగా అరుస్తోంది. లోపలికి వచ్చిన సుజాతతో, ఏమైంది సుజా, అలా అరుస్తున్నావు అని అడిగాడు. చూడండి, 2 రోజులుగా రాలేదు. ఏమైందంటే పిల్లవాడికి జ్వరం అంటూ ఏవేవో కథలు చెప్తోంది అంది. నిజంగానే పిల్లవాడికి జ్వరమేమో నచ్చజెప్పబోయాడు అర్జున్. మీరూరుకోండి, మీకేం తెలీదు. అయినా పని మనిషి సంగతి మీకెందుకు తీవ్రంగా అంది సుజాత. సుజాత వైపు సాలోచనగా చూసి భుజాలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఆఫీస్కెళ్తూ అఖిలకు కాల్ చేశాడు అర్జున్. ఏమి డాడీ అడిగింది అఖిల. నువ్వు సాయంకాలం ఆఫీస్ నుంచి వెళుతూ ఓ అరగంట నాకు స్పేర్ చేయగలవా అడిగాడు అర్జున్. అలాగే డాడీ, ఇంటికొస్తాను అంది అఖిల. వద్దు, తాజ్కురా, నువ్వు బయలుదేరే ముందు నాకు కాల్ చెయ్యి అన్నాడు అర్జున్. సాయంకాలం తాజ్లో కలిశారు అర్జున్, అఖిల. కాఫీకి ఆర్డర్ చేసి ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ చేతి మీద చిన్నగా తట్టుతూ, డాడ్, ఎనీ ప్రాబ్లం అని అడిగింది అఖిల. ఏమీ లేదమ్మా, మీ అమ్మ గురించే. ఈ మధ్య విచిత్రంగా మారిపోయింది. కోపం ఎక్కువైంది. అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకుంటోంది. గట్టిగా అంటే ఏడుస్తోంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతోంది. ఏమయ్యిందో అర్థం కావడం లేదు అన్నాడు అర్జున్. ఏమీ లేదు డాడీ, నేననుకోవడం దీనిని ఒక రకంగా మిడిల్ ఏజ్ క్రైసిస్ అనొచ్చు. ఈ వయసులో చాలామందికి వస్తుంది. దానికి చాలా కారణాలుంటాయి. అమ్మ విషయంలో అకస్మాత్తుగా అమ్మ వాళ్ల నాన్న తాతయ్య చనిపోవడం, తమ్ముడు వినీల్ అమెరికా వెళ్లడం, నువ్వు నేను బిజీ అయిపోయి తనతో గడపకపోవడంతో ఒంటరిగా అయిపోయి ఆలోచన వచ్చి డిప్రెషన్ వచ్చినట్లు అనిపిస్తోంది. దానితో కొన్ని భయాలు కూడా ఎక్కువయ్యాయి. మనం ఓర్పుతో తనను మామూలుగా చేయాలి అంది అఖిల. ఎవరైనా సైక్రియాట్రిస్ట్కు చూపిద్దామా అడిగాడు అర్జున్. అవసరం లేదనుకుంటాను. అంత సీరియస్గా ఏమీ లేదు. నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి. కాకపోతే మీరు నా ప్రయత్నంలో సహకరించండి అంది అఖిల. సరే మరి అని వెయిటర్కు బిల్ పే చేసి లేచాడు అర్జున్. హాయ్ అమ్మా అంటూ వచ్చింది అఖిల. ఏమిటి పొద్దున్నే వచ్చావు? ఆఫీస్ లేదా అని అడిగింది సుజాత. ఉంది కానీ పొద్దున్న పనిలేదు, అందుకే నిన్ను చూసిపోదామని వచ్చాను. ఏం చేస్తున్నావు? బిజీనా అడిగింది అఖిల. నేనేం బిజీ, డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక నాకేం పనుంది అంది సుజాత. అయితే బయటకెళ్దాన్రా,
పిలిచింది అఖిల. అబ్బా, నేను రాను, నాకు ఓపిక లేదు, నిరాసక్తిగా అంది సుజాత. ఓపిక లేదనుకో, లే, చీర మార్చుకో అని అలమారాలో నుంచి మంచి చీర తీసి సుజాత చేతిలో పెట్టింది అఖిల. ఇక తప్పదా అని గొణుక్కుంటూ తయారైంది సుజాత. బజార్లో ఓ బిల్డింగ్ దగ్గర కారు ఆపించి దిగింది అఖిల. తలెత్తి ఆ బిల్డింగ్ పేరు న్యూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని వ్రాసి ఉన్నది. చదివి, ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చావు అడిగింది సుజాత. నిన్ను చేర్పిద్దామని నవ్వుతూ అంది అఖిల. ఇదేమిటి, నేను చేరను అంటూ కారెక్కబోతున్న సుజాతను చేయి పెట్టి ఆపి పక్కన ఉన్న కాఫీ షాప్లోకి తీసుకెళ్ళింది అఖిల. 2 కప్పులు కాఫీ తీసుకొని ఓ టేబుల్ దగ్గర కూర్చొని సుజాతను కూడా కూర్చోబెట్టింది. ఇక చెప్పు, కొత్తవి నేర్చుకోవడం నీకు ఆసక్తి కదా, మరి కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవు అడిగింది అఖిల. అది ఒకప్పుడు, ఇప్పుడు నాకు దేని మీద ఆసక్తి లేదు అంది సుజాత. ఎందుకు లేదు అడిగింది అఖిల. ఎందుకు లేదంటే ఏం చెప్తాను, లేదంతే ఒక్కసారిగా బరస్ట్ అయింది సుజాత. ఈ మధ్య నాకు దేని మీద ఆసక్తి లేదు, ఏ పని చేయాలనిపించడం లేదు, చాలా చికాగ్గా ఉంటోంది, సడన్గా భయం వేస్తుంది, రాత్రిళ్ళు నిద్ర పట్టదు, నిద్ర పట్టినా పిచ్చి పిచ్చి కలలు, డాడీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారనిపించి లేచి కూర్చుని డాడీ చేయి పట్టుకుంటాను, ఒక్కసారిగా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారన్న భావన వస్తుంది, గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఇలా ఎన్నని చెప్పను, పిచ్చెక్కుతుందేమో అనిపిస్తోంది, ఇలాగే కొన్ని రోజులుంటే నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారేమో అని భయంగా ఉంది దిగులుగా అంది సుజాత. పిచ్చి లేదు, ఏమీ లేదు, ఇదంతా నీ మనసు చేస్తున్న గారడి, దాని గారడీకి లోబడకు, దానితో యుద్ధం చేసి గెలువు. నీకే కాదు, కొన్నిసార్లు అందరికీ ఏదో ఒక స్టేజ్లో ఇలా శూన్యంగా గాలి తీసిన బెలూన్లా అనిపిస్తుంది. నీ మనసుని ఏదైనా వ్యాపకం మీదకి మళ్లించుకో, బుర్రను ఖాళీగా ఉండనీయకు, హాయిగా కంప్యూటర్ నేర్చుకో అంది అఖిల. కంప్యూటర్ నేర్చుకుని నేనేం చేయను, ఉద్యోగం చేసే ఓపిక లేదు, కుట్లు అల్లికలు మొదలైన వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గింది, అసలు పుస్తకాలే చదవాలనిపించడం లేదు, ఎట్లా చదివేదాన్ని అంది సుజాత. తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సుజాత పక్కకు వచ్చి కూర్చొని, కంప్యూటర్ నేర్చుకుని ఉద్యోగమే చేయనవసరం లేదు, వినీల్కు నువ్వు ఉత్తరం రాశావనుకో, అది వాడికి చేరి వాడు జవాబిచ్చేసరికి నెల పడుతుంది, అదే మెయిల్ ఇచ్చావనుకో నిమిషంలో చేరుతుంది. అంతెందుకు, ఇదిగో చూడు, వినీల్ పేరు పక్కన ఆకుపచ్చ చుక్క కనిపిస్తోందా అంటే వాడు ఆన్లైన్లో ఉన్నాడనమాట. నువ్వు వాడితో ఇప్పుడు ఆన్లైన్ మాట్లాడొచ్చు, ఇక్కడ ఉన్నప్పట్లాగే వాడు నీ పక్కనే కూర్చొని పని చేసుకుంటున్నాడు అనుకో, దీన్ని మెయిల్ చాట్ అంటారు. ఇంకా నీకేదైనా వంటకం గురించి కావాలి లేదా ఏదైనా మందు గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, ఇక్కడ టైప్ చెయ్యి, నీకు కావలసిన సమాచారం క్షణాల్లో వస్తుంది. ఇక్కడ తెలుగులో వ్రాయొచ్చు. ఇవి బ్లాగ్లు, నువ్వు ఓ బ్లాగ్ ఓపెన్ చేసుకుని నీకు కావాల్సింది వ్రాసుకోవచ్చు. మాకు చిన్నప్పుడు చెప్పిన కథలు, నీ కవితలు అన్నీ ఇక్కడ తెలుగులో రాసుకోవచ్చు. ఏ పత్రికల వాళ్ళో పబ్లిష్ చేయనవసరం లేదు, నువ్వే చేసుకోవచ్చు. 10 మంది చదువుతారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. చూడు, ఇవన్నీ తెలుగు బ్లాగ్లు. ఇందులో నీ అభిరుచులకు తగ్గవాళ్ళు నీకు స్నేహితులు కావచ్చు. హాయిగా ఇంట్లో నుంచే వాళ్లతో నీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఇది యూట్యూబ్, ఇక్కడ నీకు కావలసిన పాత సినిమాలు చూడొచ్చు, పాటలు వింటూ చూడొచ్చు. అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి గీతాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ నవలలు ఉంటాయి, పత్రికలు ఉంటాయి, న్యూస్ పేపర్లు ఉంటాయి, ఏవైనా చదువుకోవచ్చు. అంతెందుకు, ప్రపంచం అంతా ఈ చిన్ని పెట్టెలో ఉంది. చక్కగా సమయం గడిచిపోతుంది. ఒక్కొక్కటి చూపిస్తూ వివరించింది అఖిల. ఒక స్నేహితురాల్లా కాఫీ షాప్కి తీసుకొచ్చి అఖిల మాట్లాడడం చూస్తుంటే, ఈ మధ్య ఎవరో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే, నా పిల్లలు మా ఏమండీనే నా బెస్ట్ ఫ్రెండ్స్ అని తను చెప్పిన జవాబు గుర్తొచ్చి, నిజమే కదా అనుకుంటూ అఖిలను మురిపంగా చూసుకుంది. సరే చూద్దాం, ఇది ప్రయత్నిస్తాను అని అంగీకారం తెలిపింది సుజాత. అఖిలతో పాటు సుజాత ఆ బిల్డింగ్లోనికి నడిచింది. అక్కడ ఆఫీస్ అని వ్రాసి ఉన్న గదిలోకి నడిచింది అఖిల.
అక్కడ ప్రిన్సిపాల్ అని రాసి ఉన్న చోట కూర్చొని ఉన్నాయనతో, నమస్కారం అండి, నా పేరు అఖిల, ఇందాక మీకు కాల్ చేశాను అంది అఖిల. అవును, కూర్చోండి, మీ అమ్మగారిని తీసుకొస్తానన్నారు, ఈవిడేనా అని అడిగారు ఆయన. అవునండి, అమ్మ కంప్యూటర్ నేర్చుకుంటుంది, బేసిక్స్ నేర్పిస్తే చాలు. చాలా సంతోషం అమ్మా, ఈ వయసులో ఆసక్తిగా నేర్చుకుందామని వచ్చారు అని పక్కన నిలబడ్డ అబ్బాయిని చూపి, ఇతని పేరు సురేంద్ర, మీకు మిగతా విద్యార్థులతో కాకుండా విడిగా నేర్పిస్తాడు అని పరిచయం చేశాడు. రండి మేడం అని ముందుకు దారి తీశాడు సురేంద్ర. నువ్వెళ్ళమ్మా, నేను ఫామ్ నింపి ఫీజు పే చేసి వస్తాను అంది అఖిల. సురేంద్రను అనుసరించింది సుజాత. సురేంద్ర ఓ కారిడార్లోంచి నడిచాడు. ఆ కారిడార్ మసక చీకటిగా ఉంది. అతనిని అనుసరించింది సుజాత. అతను ఓ గది తలుపులు తీసి లోపలికెళ్ళాడు. గది అంతా చీకటిగా ఉంది. అడుగు ముందుకు వేసిన సుజాత చీకటిని చూసి, అమ్మో, చీకట్లో నేర్చుకోవాలా, నేను నేర్చుకోను అంది భయంగా. సురేంద్ర మాట్లాడకుండా తలుపు పక్కనే ఉన్న స్విచ్లన్నీ వేశాడు. గదంతా తెల్లని వెలుతురు నింపుతూ 4 ప్రక్కల ట్యూబ్లైట్లు వెలిగాయి. గది చాలా విశాలంగా ఉంది. కుర్చీలు, బల్లలు విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా వేసున్నాయి. ఎదురుగా గోడ మీద పెద్ద తెర కనిపిస్తోంది. సురేంద్ర ఆ తెర దగ్గరకు వెళ్లి స్విచ్ వేశాడు. తెర మీద వెల్కమ్ అని అక్షరాలు నీలిరంగులో తిరుగుతూ వచ్చాయి. ఆ తరువాత ఆకుపచ్చని పచ్చిక బయళ్ళు, నీలాకాశం, పచ్చికలో మేస్తున్న జీవాలు తెర మీద ప్రత్యక్షం అయ్యాయి. తెరకు ఎడమవైపుగా కొన్ని గుర్తులు కనిపించాయి. అందమైన ఆ ప్రకృతి దృశ్యం చూడగానే సుజాత మనసు ఆనందంతో నిండిపోయింది. ఓ విధమైన ఉద్వేగానికి గురైంది. సురేంద్ర, రండి మేడం అని పిలిచాడు. ఆ పిలుపు, ఆ ప్రకృతి, గదిలో పరుచుకున్న తెల్లని వెలుతురు తన మనసు పొరల్లో ఉన్న చీకటిని పారద్రోలి వెలుతురు నింపేందుకు ఆహ్వానంలా అనిపించింది. తన మనసు చేస్తున్న గారడీ నుంచి బయటపడగలను అన్న ఆత్మవిశ్వాసంతో ఆ కొత్త ప్రపంచంలోకి అడుగు వేసింది సుజాత. క్లాస్ తర్వాత ఆటో తీసుకుని ఇంటికెళ్లగానే సుజాత తన కూతురుకు ఫోన్ చేసింది. అఖిల, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నా పరిస్థితిని ఎలా అర్థం చేసుకోగలిగావు? చాలా థ్యాంక్స్ రా. అమ్మా, నేను నీ కూతుర్ని కాదు, ఫ్రెండ్ని కదా, అందుకే నిన్ను అర్థం చేసుకోగలిగాను అంతే అంది నవ్వుతూ. థ్యాంక్స్ రా ఫ్రెండ్, మళ్ళీ నీతో మెయిల్తోనే మాట్లాడతాను, ఫోన్ చేయను. అఖిల సంతోషంగా ఈ విషయం చెప్పడానికి తండ్రికి కాల్ చేసింది. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.